తిరుపురం. అక్కడ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందిరా. తెలుగు తమిళ వాళ్ళు ఎవరైనా చదువుకోవచ్చు. ఊరి గొడవలలో పిల్లల భవిష్యత్తు పాడవకూడదని, కాలేజీలో గొడవ అన్నదే జరగకూడదని జమీందార్ రూల్ పెట్టాడు. అక్కడికి పంపించామనుకో, గొడవల మధ్య ఉంటాడు, సేఫ్గాను ఉంటాడు. వాడికి తమిళ్ రాదుగా. అక్కడ అందరూ తెలుగే మాట్లాడతారమ్మా. అంకుల్ టికెట్ రెడీ. అక్కడ భోజనాలు బాగుంటాయో లేదో. వీళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒకటి చెప్పి వాడిని కన్విన్స్ చేయండి. గిట్టని వాళ్ళు ఎవరో నన్ను తిరుపురంకి ట్రాన్స్ఫర్ చేయించారురా. కానీ పోస్టింగ్కి ఇంకా 2 నెలల టైం ఉంది. నీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోతుంది కదా, అందుకని నిన్ను అక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి ట్రాన్స్ఫర్ చేయించాను. నువ్వు అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోవు. 2 నెలల్లో మేము వచ్చేస్తాం. నానా, ఈ విషయం ఎక్కడ చెప్తున్నావో తెలుసా? బట్టలు సర్దుకో బస్ స్టాండ్కి వెళ్దాం అంటే ఊరు వెళ్తున్నావు అనుకున్నాను నాన్న. ఇలా ఊరి నుంచి గెంటేస్తున్నావు అనుకోలేదు. అంటే మీరు లేకపోతే నేను బతకలేను అనుకుంటున్నావా? నానా, నువ్వు నన్ను సముద్రంలో దోస్తావు అనుకో, ఎలాగో పడ్డా కదా అని స్నానం చేసి వచ్చారక నేను. అర్థమైందా? ఎక్కడైనా బతికేయగలను. రే నాన్న. అమ్మా నువ్వు భయపడకమ్మా, నేను మాడుతున్నా కదా. నానా నీకు చెప్పు. నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే బస్సు వెళ్ళిపోద్దేమో అని భయం వేస్తుందిరా. అమ్మా అమ్మా నీ పసివాణమ్మా, నువ్వే లేక వసివాడానమ్మా, మాటే లేకుండా నువ్వే అలాగే 3 మంది వచ్చేస్తాడు. పదా ఎదలో గాయం అయ్యో వెళ్ళిపోయావే నన్ను దిలేసి. భయ్యా, ఆ పంటలేంటి, ఆ చుట్టూ కొండలేంటి, పడుకున్న కదా అని పక్క రాష్ట్రం తీసుకొచ్చారేంటి? మీరు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు సార్. అదే కదా, ఆ పంటలే పక్క రాష్ట్రంలో ఉన్నాయి. ఓహో ఏంటి? అవును సార్, ఇది ఆంధ్ర తమిళనాడు బార్డరు. ఇటు పక్క ఆంధ్ర, అటు పక్క తమిళనాడు. నా బతుకుని బోర్డర్లో పెట్టాడా మా బాబు. సార్ మీరు వెళ్ళాల్సింది ఇటు, అటు వెళ్ళారంటే అటు నుంచి అటే. నాన్న దిగాను. ఆ ఊరు వెళ్ళగానే ఎంత మార్పు వచ్చిందిరా నీలో. దిగంగానే ఫోన్ కూడా చేస్తున్నావు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు నాన్న. పుట్టినప్పటి నుంచి అంత పొల్యూషన్లో పెరిగి సడన్గా ఎంత ప్రశాంతతలో వదిలేస్తే పిచ్చోనే అయిపోతున్నాను. కామన్ సెన్స్ లేదా నీకు? హైదరాబాద్ చూడు, పేరులోనే బాధడం ఉంది. తిరుపురం అంట చూడు, సౌండింగ్ ఎంత వరస్ట్గా ఉందో. నాన్న, సముద్రం అన్నావు, స్నానం అన్నావు, ఎక్కడైనా సరే బతికేయగలనన్నావు. ఇంకో ఇడ్లీ ఇవే. పిల్లోడు లేడు కదా, వాడి వాటా నేనే లాగిచ్చేస్తా. తిను. యో సాపాటు తింటావా? సపోర్ట్ అన్నా, ఐ హేట్ ఫ్రూట్స్. సపోటా కాదప్పా, సాపాట్ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ ఏంటి ఫేమస్? ఇంగే సాంబార్ ఇడ్లీ దా ఫేమస్. 1 minute. నాన్న, అమ్మ చేతి వంట చచ్చా పరమ బోరు. ఇక్కడ సాంబార్ ఇడ్లీ ఫేమస్ అంట, కుమ్మేసి కాల్ చేస్తా. పదా, ఒక నిమిషం సెల్ఫీ. మరీ 100 రూపాయలు చెప్తే ఎవరు కొంటారా? పాపం పిచ్చిదే. అవునరా, ఊరేంటి ఈ ఫెన్సింగ్ ఏంట్రా? ఇదిదా హోటల్. సరే తినేసి మాట్లాడుకుందాం పద. అన్నా 2 ప్లేట్స్ సాంబార్ ఇడ్లీ. హే, నేను అడుగు పెట్టానో లేదో నీ హోటల్కి ఎంత గిరాకి వచ్చింది చూసావా? 2 సాంబార్ ఇడ్లీ త్వరగా ఇవ్వా. ఒరే కంట్రీ ఫ్రూట్, నిమ్మకాయ చాకుతో కోయాలరా, అంత పెద్ద కత్తితో ట్రై చేసావు చూడు, కాయలు ఇరుక్కుపోయిందో. వరస్ట్ ఫెలో. రే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు తెలుగు అర్థం కదా? సాంబార్ ఇడ్లీ తెమ్మంటే నా సంగతి కూడా నీకు తెలియదురా.
అరే మీరు మనుషులా మేనేటర్సా? అలా ఉన్నారేంట్రా బాబు? అరే నేను గొడవలు ఎంకరేజ్ చేస్తాను రా. మరీ ఇలా సాంబార్ ఇడ్లీ కోసం చంపేసుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. నా బ్యాగ్ ఇస్తే. తాత నువ్వేనే చెప్తా తాత, చంపేసాను ఉన్నారు. నువ్వున్నా మంచినీళ్ళు తీసుకో స్వామి, తీసుకో తాగు. కోసుకునే కోడి తప్పించుకుంటే ఫ్యామిలీ మొత్తం వెంకలపడినట్టు అలా వెంకలపడ్డారేంటి భయ్యా? మొన్న లోడ్ ఒకటి ఇటు వస్తే కాలు తీసేసినావులే స్వామి, ఆ కోపంలో ఉన్నారు. కాలు తీసేసారా? ఆ. మీకేం పిచ్చా? పిచ్చి కాదు స్వామి, పగ. తెలుగోడు పోకూడదు, తమిళోడి రాకూడదు. ఇంతకీ నువ్వు ఆడికి పోవాలి స్వామి? కేజీఎన్ కాలేజ్కి. నువ్వు శానా లక్కీ స్వామి. ఈ తిరుపురం చరిత్రలోనే అటు పక్క పోయి అన్ని పార్టీలతో నువ్వు బయటపడింది నువ్వు ఒక్కనవే. హైదరాబాద్లో చిన్న గొడవ అయితేనే పోలీసులు వస్తారు, ఇక్కడ నరికేసుకుంటున్నా పట్టించుకోరా? ఈ ఊరు జమీందారు చాలా పవర్ఫుల్ స్వామి. ఈ ఊర్లో ఎవరు ఎంత పెద్ద గొడవ చేసినా పోలీస్ స్టేషన్కి పోయేదిలే. అసలు ఈ ఊర్లో పోలీస్ స్టేషనే లేదు. ఎంత పెద్ద సెటిల్మెంట్ అయినా పంచాయతీలోనే. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఏంటి భయ్యా ఈ ఊరు గొడవ? యో నువ్వు చదువుకోవడానికి వచ్చినోడు చదువుకుని పోసామే. ఈ ఊరు గొడవలో కాళ్ళు వెళ్ళి పెట్టకాకు. సరే మా కాలేజీలో గొడవలు పరిస్థితి ఏంటి? కాలేజీలో గొడవలా? ఛాన్సేలే. ప్రిన్సిపాల్ పరమాత్మ, పరమ స్ట్రిక్ట్. గొడవలంటే గిట్టదో, ప్రాంతాలంటే పడదో. తెలుగైనా తమిళైనా కాలేజీ బయటే. ఒక్కసారి క్యాంపస్లో అడుగు పెడితే అందరూ ఒకేలా ఉండాలా. ఆయనకి నచ్చినట్టు నడుచుకోవాలా. కాలేజీలో ఎవ్వరు చదవాలన్నా హాస్టల్లో ఉండాల్సిందే, కలిసి ఉండాల్సిందే. వాడు తేడాగడేవో చూసుకో ముందు. రేఖ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, 1 వీక్ సస్పెండ్ చేయి. సార్ మేము వైఫై ఇచ్చుకున్నామా? అదంతా నాకు తెలియదు. నీ చేత్తో వాడి చేతిని కొట్టావు అంటే మీ ఇద్దరు కొట్టుకున్నారు. గెట్ అవుట్ ఆఫ్ మై కాంపౌండ్. రేఖ బా నేను రాత్రి టీవీలో భాష సినిమా చూశాను రా. ఎంత చేసినా తెలుగులో చేసినంత తీస్తా ఆయన తమిళ్లో చేయలేకపోయి. ఏదన్నా రజనీకాంత్ గారికి తెలుగు అంటే కొద్దిగా మామగారు ఎక్కువ. నీ మాటలు ఏంటంటే రజనీకాంత్ కూడా రీజనల్ ఫీలింగ్ వచ్చిందిరా. రేఖ వీళ్ళని 1 వీక్ కాదు 1 మంత్ ఈ రేడియస్ లో కనిపించకుండా డీబార్ చేయి. ఇలాంటి వాడు హైదరాబాద్లో ఉంటే దుప్పటేసి కొట్టేవాని. నీలాంటి వాళ్ళ కోసమే ఆయన అర్ధరాత్రి కూడా తలుపులు తెరిచే పడుకుంటాడు. बटालियन फोर्स सामने दुश्मन, एक गोली एक दुश्मन, फायर! అంటే మా కాలేజీలో గొడవలు జరగవా? ఏంది స్వామి, నువ్వు కాలేజీలో చదువుకోవడానికి వచ్చినావా లేకపోతే గొడవలు పెట్టుకుని గొడ్డలు చించుకునేదానికి వచ్చినావా? చెప్పు భయ్యా. ఈనేటట్లేవు నువ్వా. ఆ నల్ల సినిగడ్ సెట్లో నెలకోసారి జరుగుతాయిలే. నల్ల సీనా? ఆడేవాడు? ఈ కాలేజీ క్యాంటీన్ ఓనర్. అన్అఫీషియల్ గా కాలేజీ వెనకాల ఉన్న షెడ్ లో డబ్బులు తీసుకుని తెలుగు తమిళ బ్యాచ్లకు ఫైట్లు పెడతా ఉంటాడు. గెలిచినోడు నెలంతా కింగ్లా బతుకుతాడు, ఓడిపోయినోడు వాళ్ళ ముందు తల దించుకుని తిరుగుతూ ఉంటాడు.
ఇప్పుడు పోసుకోండిరా. ఈరోజు ఫస్ట్ తారీఖు కదా స్వామి, ఈ పూట ఫైట్ ఉంటది. అయితే అక్కడికే పోనీ భయ్యా. అనుకున్నా. ఇదో సోమే, నువ్వు ఎట్టా కాలేజీని కెలికేసేలా ఉండాలి కానీ ఇద్దో నా కార్డు, ఏదైనా అవసరం పడితే ఫోన్ చేయి.